హాయ్ అండి. నేను ఈరోజు ఉగాది భక్షాలు చేస్తున్నా. మా సైడ్ అయితే తెలంగాణలో పోలేలంటాము. మేమివి ఉగాది రోజు దేవుడికి నైవేద్యం పెడతామనమాట. ఫస్ట్ కుక్కర్‌లో 2 కప్స్ శనగపప్పు తీసుకున్నా. తీసుకొని మంచిగా కడిగేసిన. కడిగేసిన తర్వాత 4 కప్పుల వాటరేసేసుకున్నాననమాట. వాటరేసేసుకున్న. అది మొత్తం శనగపప్పు అనేది మునిగిపోయింది. మునిగేంత వరకు వాటరేసేసుకోవాలి. 4 కప్పులేసుకున్నా గదా! సరిపోతది. ఇంకా మెత్తగా అయిపోతది అనేసేసి మేము నానబెట్టలేం గాబట్టి 4 కప్పులేసేసుకున్నా. ఏసేసుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. 2 విజిల్స్‌కే ఉడికిపోతది. ఎందుకంటే శనగపప్పు గదా! తొందరనే ఉడుకుతది. మళ్ళీ తర్వాత ఇంక మనము ఇది బౌల్ తీసేసుకొని మైదా పిండి అనేది 1 ½ తీసుకున్నా. గోధుమ పిండి అనేది ఒక కప్పు తీసుకున్నాననమాట. అందులోనే కొంచెం సాల్ట్ ఏసేసుకోవాలి. ఏసేసుకొని అది పసుపు గూడా ఏసుకుందాము కొద్దిగా. అది ఇష్టం ఎవరిష్టం వాళ్ళది. అది ఆప్షనే. నెయ్యి అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏసుకున్నాననమాట. అది మొత్తం కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకుంటే అది కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది చూడండి. ఇంకా కొంచెం కొంచెం వాటర్ ఏసేసుకొని కలిపేసేస్తున్నాననమాట. అది ఎక్కువేసేసుకోవద్దు. ఎక్కువ మెత్తగా కావద్దు, ఎక్కువ గట్టిగా కావద్దు అనమాట పిండి. అయ్యో! ఈ ఈ టైప్‌లో రావాలి. ఇది మంచిగొచ్చింది చూడండి. ఈ టైప్‌లో వచ్చేస్తే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అనేది నేను నానబెట్టుకున్న నెయ్యేసేసుకొని. మళ్ళీ నెయ్యేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యేసి పక్కన పెట్టేసేసిన. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానింది పిండి. దాన్ని పక్కకు పెట్టేసేసి ఇప్పుడు కుక్కర్‌కి విజిల్ వచ్చేసిందనమాట. పప్పు అనేది ఉడికింది. శనగపప్పు చాలా మెత్తగా అయింది. ఇగో ఈ టైప్‌లో ఉడకాలనమాట. మెత్తగా అయిపోవాలి మొత్తము పప్పు. మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని కొంచెం తీసుకొని మనము జల్లెడలో ఏసేసుకొని మంచిగా నీళ్ళంతా ఎళ్ళిపోయేంత వరకు కొద్దిసేపు ఉంచాలి. అప్పుడు చల్లగా అయ్యేంత వరకి. నీళ్ళనేది వెళ్ళిపోవాలనేసేసి జాలీలో ఏసి పెట్టిననమాట కొద్దిసేపు. ఏసేసుకొని పక్కకు పెట్టేసేసుకున్న. అవి వాటర్ అనేది ఎళ్ళిపోతాయి గదా! దానికోసం అనేసేసి పక్కన నేనింకా కడాయి రెడీ పెట్టుకున్నా. కడాయి పెట్టేసేసి అది బెల్లం అనేది 2 కప్స్ ఏసుకున్నాననమాట. అదే కడాయిలో 2 కప్స్ బెల్లం ఏసుకున్నా. ఏసుకున్న తర్వాత అది కరిగడానికి కొద్దిగా ఏసినట్టు కొద్దిగా వాటర్ ఏసేసినాననమాట. ఏసిన తర్వాత అది శనగపప్పు అనేది చల్లగా అయిపోయిందనమాట. చల్లగా అయిపోయిన తర్వాత ఇది బెల్లం అనేది తయారైపోయింది. పాకం మంచిగా రెడీ అయిపోయింది. దాన్ని జల్లెడ బట్టి కొంచెం వడబడుతున్నాను. ఎందుకంటే మనకవి రాళ్ళు గూడా ఏమన్నా ఉంటాయి గదా! అనేసేసి. మళ్ళీ అదే కడాయి కడిగేసేసి మళ్ళీ అందులోనే ఏసేసిన పాకము. ఏసేసి అందులోనే శనగపిండి మొత్తము మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం గదా! అదంతా ఏసేస్తున్నాననమాట. ఏసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. కలిపేసేసి బాగా దగ్గరకొచ్చారు. చాలా టైం పట్టింది ఇదంతా కలిపే వరకు. అది మంచిగా దగ్గరకొచ్చే వరకు చాలా టైం పట్టింది. తర్వాత చిన్న మిక్సీ బౌల్ తీసేసుకొని ఒక 5 ఇలాచీ ఏసుకున్నా. ఏసేసుకొని అది పౌడర్ ఏసేసుకున్నాననమాట ఇలాచీ. అది సోంపు గూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నా. సోంపు గూడా పేస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాననమాట. సోంపేసేసుకున్నా. అది మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకున్నాననమాట. కొద్దిగా గట్టిగా అయిపోంగానే కొంచెం నెయ్యేసేసుకోవాలి. నెయ్యేసేసి ఒకటి 2, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యేసిన. ఏసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ వెయిట్ చేసినాననమాట. అది టైట్ అయ్యే వరకు కొంచెము పిండి అది పూర్ణం అనేది కొంచెము ఇట్లా గట్టిగా కావడానికి కొంచెం టైం పట్టింది. చూడండి చల్లగా అయిన తర్వాత ఎంత బాగా అయిందో. ఎంత ముద్దలు చూడండి ఎంత మంచిగొస్తున్నాయి. రౌండ్ రౌండ్ బాల్‌లాగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకున్నాననమాట. రెడీ చేసుకొని ముద్ద గూడా అంతే తీసుకోవాలి మనము. తీసుకొని 2 సేమ్ సైజ్ ఉండాలి. లేకపోతే కొంచెం పూర్ణం ఎక్కువున్నా పర్వాలేదు. స్వీట్ కోసం అయితే మాది మన ఇష్టము. ఇంకా తీసుకొని బటర్ పేపర్ తీసుకున్నాననమాట. బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అనేది రాసేసుకున్న, అప్లై చేసేసుకున్న. అప్లై చేసుకొని ఇట్లా రౌండ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు రౌండ్ రానోళ్ళు ఇట్లా చేసుకుంటే రౌండ్ అనేది వస్తదనమాట. అందులో పూర్ణం పెట్టేసి రౌండ్స్, రౌండ్స్, రౌండ్స్ అనుకుంటూ వచ్చేస్తే అదే ప్యాక్ అయిపోతదనమాట. ఇప్పుడు ఫుల్ అయిపోయింది గదా! ప్యాక్ వచ్చేసింది. దాన్ని మొత్తం ప్యాక్ చేసేసుకొని
ఇప్పుడు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యేసేసుకొని దానిపైనే పెట్టేసేసుకొని కొంచెం మెల్లగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిసేపు ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ నెయ్యేసుకొని మళ్ళీ బటర్ పేపర్ ఏసుకోవాలి. ఏసేసుకొని మంచిగా స్మూత్‌గా మనం రౌండ్ చేసుకోవాలనమాట. పూర్ణం అనేది ఒక సైడ్ రాదు. మొత్తం రౌండ్ రావాలి అంటే పూర్ణం అంతా అన్ని సైడ్‌లు ఉండాలి అనంటే మనం రౌండ్‌గా మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఇట్లా రుద్దుకుంటూ వస్తే మంచిగా పోలే అనేది చాలా బాగొస్తది. చూడండి ఎంత వచ్చింది. ఇప్పుడు పక్కన పెంక పెట్టేసేసుకొని మంచిగా నెయ్యేసేసుకొని ఇప్పుడు పోలేసేసుకోవాలి. చూడండి ఈజీ మెథడు. చూడండి, చేయండి. నాలాగా చేయండి అందరూ ఉగాదికి. పేరు పేరున చెప్తున్నా నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ. చూడండి అసలు పోలేలు ఎంత వచ్చినాయి భక్షాలు. నాకైతే చాలా నచ్చినాయి. చూడండి ఇదే నా మెథడ్, నేనిప్పుడు చేసే మెథడు. ఇప్పుడు నెయ్యి అప్లై చేసేసుకోవాలనమాట. నెయ్యి అప్లై చేసేసుకొని చూడండి ఎంత వచ్చింది. కలర్ గూడా చాలా వచ్చింది. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే పూర్ణం అనేది ఫుల్ ఉందనమాట. మనము పూర్ణం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువనే ఉంటది. సేమ్ పెట్టుకుంటే దాని సైజే వస్తదనమాట. ఇప్పుడు మనం పోలే అనేది చుంచి చూస్తే ఇట్లుండాలనమాట. లోపల చూడండి ఎట్లుంది పూర్ణము. బావుంది గదా! ఫుల్లుగా ఇట్లా బావుంటది. స్వీటుగా తినేటోళ్ళకైతే ఇట్లా మంచిగా చూడండి, చేయండి.